అందరికీ నమస్కారం. సూపర్ మమ్ అరుణ తెలుగు ఛానల్‌కి స్వాగతం. ప్రస్తుతం అధిక మాసం నడుస్తోంది. ఈ పురుషోత్తమ మాసంలో మనమందరము 33 దీపాలను వెలిగించుకోవడం, 33 అరిసెల్ని దానం చేయడం అందరూ వినే ఉంటారు. అలాగే చేస్తూ ఉంటాం కూడా. ఈ మాసంలో ఇంటి ముందు కానీ, లేకపోతే దేవుని గదిలో కానీ 33 ముగ్గులు వేసుకుంటాము. అందులో ఈరోజు గద ముగ్గు వేస్తున్నాను. దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి? దీని వెనకాల ఉన్న పురాణ కథలేంటి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. మనము దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు శంఖ చక్ర గదా హస్త అని కూడా అంటాము. అంటే ఈ గద ముగ్గు విష్ణుమూర్తిదా, విష్ణుమూర్తి గదనా, లేకపోతే హనుమంతుని గదనా? దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలోనే నేను మీకు పూర్తి వివరంగా చెప్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. భగవంతుని 4 చేతుల్లో శంఖం, చక్రం, గద, పద్మం ఉంటాయి. ఇది విష్ణుమూర్తి గదనా, లేకపోతే హనుమంతుడి గదనా అనే దానికి సమాధానం ఇది ఇద్దరిది అని చెప్పొచ్చు. తత్వశాస్త్ర ప్రకారం చూస్తే మహావిష్ణువు చేతిలో ఉండే గద పేరు కౌమోదకి. ఈ అధిక మాసానికి అధిపతి అయిన శ్రీహరి అంటే పురుషోత్తముడు కాబట్టి ఈ మాసంలో గద మొగ్గు వేసుకుని పూజిస్తే విశేష అనుగ్రహం ఉంటుంది. ఇక భక్తి మార్గంలో చూస్తే శ్రీహరి అనుగ్రహం కలగాలంటే ఆయన పరమ భక్తుడైన హనుమంతుడిని ఆశీస్సులు తప్పక కావాలి. అందుకే ఈ ఆంజనేయ స్వామికి ముఖ్య ఆయుధమైన గదను ఇక్కడ ముగ్గు రూపంలో ఆరాధిస్తాము. అంటే భక్తుడికి మరియు భగవంతుడికి ఇద్దరికి కలిసి పూజించే అద్భుతమైన ఆచారం అంటే ఈ ముగ్గు అనుకోవచ్చు. హనుమంతుడి గద ఎలా వచ్చింది అనేది ఒక స్మాల్ స్టోరీ ఉంది, అది చెప్తాను. చిన్నగా ఉన్నప్పుడు హనుమంతుడు సూర్యుడు మింగడానికి వెళ్ళినప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో ఆయనని కొడతాడు. అప్పుడు హనుమంతుడు శృవ తప్పి పడిపోతాడు. అప్పుడు ఆయన తండ్రి అయిన వాయుదేవుడు ప్రపంచంలో ఉన్న గాలిని అంటే వాయుని ఆపేస్తాడు. అప్పుడు అన్ని జీవరాశులకి ఉసిరాటం లేకపోతే చావాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పాటు 33 కోట్ల దేవతలు వచ్చి వాయుదేవునికి శాంతింప చేస్తారు. బాల హనుమంతునికి అనేక వరాలు కూడా ఇస్తారు. ఆ సమయంలో విశ్వకర్మ హనుమంతుడికి ఎప్పటికీ విరగని ఒక దివ్యమైన గదను కానుకగా ఇస్తాడు. అందుకే ఈ అధిక మాసంలో 33 గదల ముగ్గు వేసి పూజిస్తే అతను దేవతలందరూ హనుమంతుని ఇచ్చిన దివ్య శక్తులు, ఆశీస్సులు మనకి కూడా లభిస్తాయని నమ్ముతారు. విష్ణు గదకి కౌమోదకి గదం అంటారు కదా, అది ఎలా వచ్చింది అంటే పూర్వంలో కుముద అనే ఒక రాక్షసుడు ఉంటాడు. ఆయన దేవతలందరికీ చాలా హింసిస్తుంటాడు. ఇది ఆ హింసను తట్టుకోలేక దేవతలందరూ పోయి విష్ణువుకి చెప్తారు. అప్పుడు విష్ణువు ఆ రాక్షసుని సంహరిస్తాడు. ఆయన రాక్షసుడు చనిపోయినప్పుడు ఆయన అహంకారం అంతా పోయి సాత్విక గుణం వస్తుంది. ఆ శక్తిಯನ್ನು విష్ణువు ఒక ఆయుధంగా చేస్తాడు. అదే ఈ గద. ఇది కుముద రాక్షసుడు వల్ల వచ్చినందుకు కౌమోదకి గద అని చెప్తారు. అప్పటి నుంచి విష్ణు 4 చేతుల్లో శంకు, చక్రం, గద మరియు పద్మం ఉంటుంది. ఈ ముగ్గుని ఎలా పూజించుకోవాలంటే 33 చిన్న గదలేసి అందుకి పసుపు, కుంకుమ వేసి పూలు పెట్టి అక్షంతలు వేసుకొని దీపం, ధూపం పెట్టి నైవేద్యం పెట్టి పూజించుకుంటే భగవంతుడిది మరియు ఆయన భక్తుడు హనుమంతుడిది ఇద్దరు ఆశీస్సులు మనకి లభిస్తాయి. ఈరోజు నేను వేసిన ఈ గద ముగ్గు రేపు కూడా మీరు వేసుకుంటారని అనుకుంటున్నాను. అలాగే నేను చెప్పిన ఈ 2 చిన్న కథలు కూడా మీకు ఇష్టమైందని అనుకుంటున్నాను. ఇష్టమైతే ఒక లైక్ చేయండి, అలాగే నలుగురికి షేర్ చేయండి. నేను ప్రతిరోజు 33 ముగ్గులు వేసి 33 పూలు ఎక్కించి ఆ వ్రతం కూడా చేసుకుంటున్నాను. మా అమ్మాయి కూడా 33 ముగ్గులేసి 33 పూలు ఎక్కిస్తుంది. ఈరోజు సంపంగి పూలు ఎక్కించాము. నేను కింద మల్లెపూలు ఎక్కించాను. మీకు ఏ పూలు దొరికితే ఆ పూలు ఎక్కించండి. ఈరోజు వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ.